ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనకి విద్యా వాలంటీర్లకు సంబంధించి అదేవిధంగా టెట్ డిఎస్సి ఏదైతే ఉందో ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రస్తుతం ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలో సమాచారాన్ని మీకైతే అందించడం జరుగుతుంది. వీడియో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే 12 నుంచి ప్రతి స్కూల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు, ప్రశ్నార్థకంగా సింగిల్ స్టూడెంట్ పాఠశాలలు, జీవో 117 రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 10న టీచర్ల సర్దుబాటు అని చెప్పేసి అయితే వార్తాపత్రికలో రావడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత మిగులు సమస్య వెంటాడుతోంది. ఈ నెల 10వ తేదీతో ఆ సమస్య తెరపడనుంది. ఉన్నతాధికారులు ఆదేశానుసారంగా మండల, జిల్లా వారీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలో గుర్తించే పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్వహించినటువంటి విద్యాశాఖ సమీక్షలో ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ప్రభుత్వం ఏర్పడగానే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సిని విడుదల చేస్తామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే డిసెంబర్ కానీ జనవరిలో కానీ ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు విడుదల చేస్తామని, పోస్టులను భర్తీ చేయనున్నారు అని చెప్పేసి అయితే ఈ యొక్క పత్రికలో అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.